జిల్లాలో పెద్ద రాజకీయ కుటుంబం 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి. తండ్రేమో 4 సార్లు ఎమ్మెల్యే, మంత్రి. తెలుగు రాష్ట్రాల్లో వారి పేరు తెలియని వారే ఉండరు. ఎంత చరిత్ర ఉంటే ఏం లాభం? అతనిదంతా వంకర బుద్ధి. ఒకరిని తిట్టడం 100 మందితో తిట్టించుకోవడమే హాబీ. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు ఆయన నైజం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రధానమైన రాజకీయ కుటుంబాల్లో నల్లపరెడ్డి కుటుంబం ఒకటి. ప్రసన్న కుమార్ రెడ్డి తండ్రి శ్రీనివాసులు రెడ్డి ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. అయితే అప్పటికీ రాజకీయాల్లోకి రాని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతి మరకలు అంటించుకున్నారు. తెలుసుకున్న ఎన్టీఆర్ తండ్రి శ్రీనివాసులు రెడ్డిపై చాలా సీరియస్ అయ్యారు. తన కేబినెట్ లో చోటు లేదని శ్రీనివాసులు రెడ్డిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. అలా కొడుకు చేష్టలతో తండ్రి మంత్రి పదవి సైతం కోల్పోవాల్సి వచ్చింది. శ్రీనివాసులు రెడ్డి కాంగ్రెస్ కూటికి చేరి కోవూరు నుంచి గెలుపొందారు. 1996లో శ్రీనివాసులు రెడ్డి మృతి చెందగా ఉప ఎన్నిక జరిగింది. ఆ సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుని పణంగా పెట్టి ప్రసన్నకి టీడీపీ టికెట్ ఇప్పించారు. కాంగ్రెస్ దిగ్గజం పివి నరసింహారావు ముఖ్య శిష్యుడు పెళ్లకూరు రామచంద్రారెడ్డిపై ప్రసన్న గెలుపు కోసం టీడీపీ నేతలు ఎంతగానో కృషి చేశారు. అప్పట్లో కోవూరులోనే 18 రోజుల పాటు తిష్టవేసిన చంద్రబాబు టీడీపీ ముఖ్య నేతలు చేసిన కృషిని ఇప్పటికీ చర్చించుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ తన కేబినెట్ లో ప్రసన్నకి చోటిచ్చి చక్కెర శాఖ మంత్రిని చేశారు. 2004 ఎన్నికలకి ముందు రాజశేఖర రెడ్డి రాయలసీమ రౌడీ, ఫ్యాక్షనిస్టు, మత కల్లోలాలు సృష్టించాడు అంటూ ప్రసన్న తీవ్రమైన ఆరోపణలు చేశారు. చంద్రబాబు దేవుడు అంటూ కీర్తించారు. ఆ ఎన్నికల్లో ప్రసన్న ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ టీడీపీ అధికారంలోకి రాలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన వెంటనే ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలని తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశారు. పట్టుమని టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి 10 రోజులు గడవక ముందే ప్రసన్న కాంగ్రెస్ కోటికి చేరారు. దేవుడు దేవుడు అంటూ కీర్తించిన చంద్రబాబుపై పరుష పదజాలంతో తీవ్ర ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకున్నారు. జిల్లాలో దివంగత మాజీ సీఎం జనార్దన్ రెడ్డిని సైతం తీవ్రంగా విమర్శించారు. ఆయన చేసే విమర్శలకు దివంగత ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ధీటైన సమాధానం చెప్పేవారు. పలుమార్లు ఇద్దరి మధ్య 4-5 రోజుల పాటు తీవ్రస్థాయిలో మాటల యుద్ధాలు జరిగేవి. చివరాఖరికి వివేక దెబ్బకి ప్రసన్న తోక ముడిచేవారు. ఇలా ప్రసన్న ఎవరినంటే వారిపై ఉచ్చనీచాలు మరిచి విమర్శలు చేయటం, తర్వాత వారినే దేవుళ్లతో పోలుస్తూ పొగట్టం వంటి చౌకబారు వ్యవహారాలు సర్వసాధారణం. ప్రసన్న కుటుంబ విషయాలు తెలిసిన పెద్ద మనుషులంతా దేశ విదేశాల్లో ఉన్నారు కాబట్టి ఏనాడు బయటకు రారు. ప్రసన్న ఇంటి గుట్టు ప్రస్తావించరు. కానీ వారి పేరు చెబితే ఇప్పటికీ హడిలిపోతాడు ప్రసన్న. విపిఆర్ దంపతులు వైసీపీలో ఉన్నప్పుడు ప్రసన్న వారి ఇంటి చుట్టూ తిరిగేవారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆయనకి చెల్లెలు వరుసవుతుంది. అప్పట్లో చెల్లెమ్మ చెల్లెమ్మ అంటూ వేమిరెడ్డి దంపతుల్ని ఆది దంపతులని, శివపార్వతులని కీర్తించారు. అయితే ఎప్పుడైతే విపిఆర్ దంపతులు టీడీపీలో చేరి ఆయనపైనే ప్రశాంత్ రెడ్డి గెలిచారో జీర్ణించుకోలేకపోయారు. ఎన్నికలకి ముందు విజయసాయిరెడ్డితో కలిసి ప్రశాంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో కోవూరు ప్రజలు ప్రసన్నను అసహించుకున్నారు. మహిళా లోకమంతా ప్రశాంత్ రెడ్డి వెనక నిలిచింది. 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకునే ప్రసన్న ప్రశాంత్ రెడ్డి చేతిలో 57,000కి పైగా ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు. అది ఇప్పటికీ ప్రసన్నకి మింగుడు పట్టం లేదు. అందుకే ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగత జీవితంపై అనుచిత, అసభ్యకర ఆరోపణలు చేశారనే చర్చలు సాగుతున్నాయి. ఎన్నికలకి ముందు పోలంరెడ్డి దినేష్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు బండ బూతులు తిట్టించాడు. పెద్దారెడ్లు అందరూ ప్రసన్నని చీదరించుకుంటూ ఫోన్లు చేసి చివాట్లు పెట్టారు. ప్రస్తుతం ప్రశాంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మహిళా లోకం భగ్గుమంది. కొంగు నడుంకు బిగించి ప్రసన్నపై దుమ్మెత్తి పోస్తోంది. అయినా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి అహంకారం తగ్గలేదు. తానింట్లోనే ఉన్నానని ఎవరొస్తారో రండి అంటూ సవాళ్లు విసురుతున్నారు. పైగా ప్రశాంత్ రెడ్డికి క్షమాపణ చెప్పేదే లేదంటూ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో చివరికి సొంత పార్టీ నేతలు, శ్రేణులు కూడా అసహ్యించుకుంటున్నారు. అయినా ఒకరిని తిట్టడం ఎందుకు, అందరితో తిట్టించుకోవడం ఎందుకు? ఎప్పటికి తెలుసుకుంటాడో ఏమో ఈ ప్రసన్న అని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు.